కడపకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కడపలో 2 ప్రైవేట్ బస్సులు మంటలో చిక్కుకున్నాయి. వెల్డింగ్ కోసం ఆపి ఉన్న ఓ బస్సుకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న మరో బస్సుకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 2 స్కూటర్లు కూడా దగ్ధమయ్యాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? పూర్తిగా అదుపులోకి వచ్చాయి కల్పన. మొత్తం మీద అయితే అక్కడ కొంత తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. దీనిలో భాగంగా మొత్తం మీద అయితే అక్కడ ఉన్నటువంటి 2 బస్సులు కూడా దగ్ధమయ్యాయి, 2 స్కూటర్లు కూడా. ఉదయం పూట అక్కడ బస్సుల్ని గ్రూప్ థియేటర్స్ దగ్గర నిలబెడతారు. ఈ నేపథ్యంలోనే వాటి రిపేర్లు చేస్తున్న నేపథ్యంలో వెల్డింగ్ చేస్తున్న సందర్భంగా ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఫైర్ సిబ్బంది సకాలంలోనే స్పందించి అక్కడికి చేరుకోవటము, వాటిని ఆర్పడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. శ్రీనివాస్, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమేనంటారా? అది విచారణ చేస్తున్నారు. ఇటు ఫైర్ సిబ్బంది కానీ అటు పోలీసులు కానీ ఏ విధంగా సంఘటన జరిగింది, వెల్డింగ్ చేస్తున్న సందర్భంలో జరిగిందా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం ఏదైతే ప్రస్తుతానికి జరిగినటువంటి సంఘటనలో మంటలను ఆర్పి పెద్ద ప్రమాదం జరగకుండా, అంటే నిత్యం కూడా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం అది, ఆ పెద్ద ప్రమాదం కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకొని సంఘటన ఎలా జరిగింది అనే అంశం ప్రాథమికంగా అయితే వెల్డింగ్ చేస్తున్న సందర్భంగానే మంటలు చెలరేగాయని చెప్తున్నారు. ఇంకా విచారణ పూర్తిగా కొనసాగితే సంఘటన కారణాలు అనేది వెలుగులోకి వస్తాయి. శ్రీనివాస్, అలాగే ఈ విషయం చెప్పండి, ఈ సంఘటనలో ఎవరు గాయపడలేదు కదా? ఖాళీ బస్సులు సంఘటనకు సంబంధించి, అంటే ఉదయాన్నే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బస్సులు అందరినీ ప్యాసింజర్స్ దింపిన తర్వాత మళ్ళీ అక్కడ నిలబెడతారు. ప్రతిరోజు కూడా అక్కడ నుంచి, అంటే వాళ్ళ విఆర్సీఆర్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఆఫీస్ కూడా అక్కడ ఉంది కాబట్టి ఆఫీస్ దగ్గర నిలబెట్టిన నేపథ్యంలో రిపేర్లు చేసుకున్నారు. చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయనే ఉద్దేశంతోనే బిల్డింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగిందని చెప్పి యాజమాన్యం చెప్తుంది. కల్పన. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.